తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ అక్రమాల వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై రేవంత్ సర్కార్ కొరడా ఝళిపిస్తోండగా ఇది కాస్త అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. నల్గొండలో మిల్లర్ల అరెస్ట్తో మొదలైన ఈ ప్రకంపనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీశాయి. అసలు ఈ స్కామ్ ఏమిటి, ఆ అరెస్ట్ల పర్వం ఉన్న కథ ఏమిటి? కస్టమ్ మిల్లింగ్ రైస్ లో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై ప్రభుత్వం కొరడా జులిపిస్తోంది. రైస్ మిల్లర్లు అక్రమంగా అమ్ముకున్న ధాన్యాన్ని రికవరీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2022-23లో రాష్ట్ర వ్యాప్తంగా 30 జిల్లాల్లోనే 314 మంది రైస్ మిల్లర్లు దాదాపు 5.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అక్రమంగా అమ్ముకున్నట్లు విజిలెన్స్ తేల్చింది. ప్రభుత్వం వీరి నుంచి 25% జరిమానాతో ధాన్యం రికవరీ చేయాలని ఆదేశించినా ఆ ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కేసులు నమోదు కాగా నల్లగొండ జిల్లాకు చెందిన మిల్లర్ కందుకూరి మహేందర్, ఆయన భార్య పద్మను పోలీసులు అరెస్టు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నల్లగొండ అరెస్టుల పర్వం ఇప్పుడు పూర్తి స్థాయి పొలిటికల్ టర్న్ తీసుకుంది. మంత్రులకు లంచాలు ఇవ్వనందువల్లే మిల్లర్లను అరెస్టు చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. మిల్లర్లపై దాడులతో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రుల అవినీతి విశ్వరూపం బయటపడిందని విమర్శించారు. కేరళ ఎన్నికల కోసం మూటలు తీసుకెళ్లేందుకే మిల్లర్లను కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరిస్తుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అయితే నల్లగొండలో మొదలైన ఈ అరెస్టుల పర్వం మిగతా జిల్లాలోనూ కొనసాగుతుందా అని ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికీ కేసులు నమోదైన చాలా మంది మిల్లర్లు పరారీలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ మంత్రులే ముందస్తుగా ఈ సమాచారాన్ని మిల్లర్లకు లీక్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అరెస్టుల పేరుతో బెదిరించి మిల్లర్లను తమ దారిలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కస్టమ్ మిల్లింగ్ రైస్ స్కామ్ అంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని ఎదురుదాడి చేస్తున్నారు. మిల్లర్లతో బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కై ప్రజాధనాన్ని లూటీ చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక్క సూర్యాపేట జిల్లాలోని 34 మంది మిల్లర్లు 1,498 కోట్ల విలువైన 7.49 లక్షల టన్నుల ధాన్యాన్ని మాయం చేశారని, ఆనాడు మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి అక్రమార్కులకు అండగా నిలిచారని కాంగ్రెస్ మండిపడుతోంది. మరోవైపు టెండర్ వేసిన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో గత పాలకులు, ప్రస్తుత పాలకులు ఇద్దరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వామపక్ష నేతలు విమర్శిస్తున్నారు. 2022-23 సంవత్సరంలో 193 కోట్ల రూపాయలు ఎగవేతదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఎగవేతదారుల పట్ల మళ్ళీ ధాన్యం ఇచ్చి మళ్ళీ మిల్లింగ్ చేయమని చెప్పేసి ఇక్కడ ఉన్నతాధికారులు ఎలా ఇచ్చారు? మరి ఎందుకు సమీక్ష చేయలేదు? ఎందుకు తగు చర్యలు తీసుకోలేదు? మళ్ళీ తప్పులు చేసినా డబ్బులు చెల్లించకుండా మిల్లులకు అనుమతి ఇచ్చారు, ధాన్యం ఇచ్చారు, మళ్ళీ ఇచ్చి వాళ్ళతో ఈరోజు మళ్ళీ ధాన్యం ఈరోజు డబ్బు కట్టట్లేదని చెప్పేసి మరొక కుంటి సాకులు చెప్తున్నారు. రాష్ట్రంలో 1000 కోట్లు ఇతర జిల్లాల్లో కూడా మిల్లులు ప్రభుత్వానికి బియ్యం చెల్లించకుండా ఉన్నారు. మరి అక్కడ కేసులు గాంధీ నల్గొండ జిల్లాలో ఎందుకు కేసులు అవుతున్నాయి? మొత్తంగా ఒకవైపు అరెస్టులు, మరోవైపు ఆరోపణలు వెరిసి సీఎంఆర్ ధాన్యం వివాదం పొలిటికల్ హీట్ పెంచింది. మరి ఈ రికవరీ ప్రక్రియ ఎక్కడి వరకు వెళ్తుంది? ఇంకెంతమంది మిల్లర్లు అరెస్ట్ అవుతారో చూడాలి.